చెరువు శిఖం భూమి ఆక్రమణ బానిస సంఖ్యలు దేవుడెరుగు చెరువు శిఖం 4 ఎకరాల కబ్జాకు రంగం సిద్ధం. ఎంత బడా బాబు అయితే మాత్రం ఇదేం నిర్వాహకం. మరో పంచాయతీ కార్యదర్శి కారు ఆ చౌకగా చెరువును లీజుకు ఇస్తారు. ఎక్కడ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ ఈ అక్రమాల మాటేమిటి? అసహనం వ్యక్తం చేస్తున్న 2 గ్రామాల ప్రజలు. ఏం అయ్య జాగిరా లేకపోతే అమ్మ జాగిరా అనుకుంటారా? చెరువుల భూములు కబ్జాలు చేయడానికి ఏడికెళ్ళి వచ్చిర్రు రాబాయి మీరు? ఎట్లా కబ్జా చేస్తారు? ఎందుకు పట్టించుకుంటలేరు అధికారులు? మీ భూములన్నీ రాబాయి కబ్జాలు చేస్తారు. అధికారం ఏమన్నా అంత ఎక్కువ భూములు ఉంటే ప్రభుత్వానికి అప్పచెప్పుర్రి. సోయలేని అధికారులు ఉండేందుకు లేకెందుకు రాబోయేస్తారు? అరే చెరువు శిఖం భూములు కబ్జాలు చేస్తుంటే ఈ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు కాపాడలేనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు అధికారులు ఉండేందుకు? అసలు స్థానికంగా ఎవనయ్య జాగి ఎవరి జాగిరని కబ్జాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఓ స్వాతంత్ర సమర యోధుడు చెరువు శిఖం భూమిని సుమారు 4 ఎకరాలు ఆక్రమించి దర్జాగా ఈ ఏడాది సాగు చేసుకునేందుకు కట్టలు పోపించి రంగం సిద్ధం చేసిన వ్యవహారం ఆ మండలంలో సంచలనంగా మారింది. స్వాతంత్రం సమరంలో ఆ బ్రిటిష్ వారిని తరిమికొట్టి పోరాడిన నాటి బడాబాబు నేడు తన గ్రామానికి సమీపంలో ఓ చెరువును ఆక్రమించి సుమారు 4 ఎకరాలను గుప్పెట్లో పెట్టుకొని ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయంటూ ఏకంగా చెరువులో సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవహారం పరిసర గ్రామాలలో కలకలం రేపింది. స్వతంత్ర సంగ్రామంలో తనతో పాటు కొందరు పాల్గొన్నారని వారికి కూడా తనకున్న పరపతి పలుకుబడితో పెన్షన్లు మంజూరు అయ్యేటట్టు ప్రయత్నం చేసిన బడాబాబు ఓ మండల కేంద్రంలో 3 నివాస గృహాలతో పాటు మరో నివాస గృహాన్ని నిర్మిస్తున్న ధనుడు అయినప్పటికీ తీసుకున్నది ప్రభుత్వ పెన్షన్. ఆయన ఆదర్శంగా ఉండాల్సిన ఆ బడాబాబు 2 గ్రామాలకు చెరువు ద్వారా సాగుకు ఉపయోగపడే చెరువును తన కబంధ హస్తాలతో బందీ చేసి గిద స్వాతంత్ర సమరయుడు అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి చెరువులను కబ్జాలు చేసుడా? స్వాతంత్ర సమరయుడు అంటే కలెక్టర్ దగ్గర పోదాంపా, ఈ సంగతి ఏందో చూద్దాం. తన కబంధ హస్తాలతో బందీ చేసి 4 ఎకరాలను స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేయడం అధికారుల పనితీరును తెలియజేస్తుందని పలువురు చిన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. ఒకవైపున ప్రభుత్వం చెరువుల కుంటలు ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో ఆ బడాబాబు చేసే నిర్వాహకంతో ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుందని పలువురు రైతులు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ గ్రామ పంచాయతీలోని చెరువును ఒకవైపు బడాబాబు ఆక్రమించి హస్తగతం చేసుకుంటుంటే మరోవైపు ఆ చెరువును నామమాత్రం ధరకు సుమారు 20,000 రూపాయలకు చెరువును గుప్పెట్లో పెట్టారు. గతంలో కూడా సదరు వ్యక్తికి చేపలు లీజుకు ఇచ్చినట్లు అదే వ్యక్తికి మళ్ళీ సదరు పంచాయతీ కార్యదర్శులు కట్టబెట్టినట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం దీని సర్వే ఏంది, దీని కథ ఏందో మొత్తం తెలుస్తాము. ఎట్లా ఆక్రమిస్తారు? చెరువు శిఖం భూమి అంటే ఏమనుకుంటారు? ఏమన్నా ఇష్టానుసారం దేవుని ప్రసాదం అనుకుంటారా లేకపోతే ఏం కథ అనుకుంటారు మీరు? ఈ పంచాయతీ కార్యదర్శి పనితనం ఏంది, అధికారుల పనితనం ఏంది, ఈ స్వాతంత్ర సమర యోధుడు కబ్జాలు చేసుడు ఏంది చల్లగా చూపిస్తుంది కదంతా. కలెక్టర్ దగ్గర కూడా ఇట్లానా మెల్లమెల్లగా వచ్చి గట్లు మెల్లగా జరుపుకుంటే చెరువులకు మూకోవాలన్నమాట. ఖచ్చితంగా దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ కథ ఏందో తెలుసాలి.